హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వీరే గురించి చెప్పబోతున్నాను. ఈ వీరే అనేది చాలా పెద్ద టాపిక్, మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఈ వీడియోలో ఇంట్రడక్షన్ ఇస్తాను. నెక్స్ట్ వీడియో నుంచి మనం కొంచెంగా డెప్త్లోకి వెళ్దాం. అంతకుముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ వీరే 3.4 ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ వ్యూ టూల్ బార్స్, ఇక్కడ లాస్ట్లోకి వచ్చేసి 1 2 3 ఇక్కడ వీరేలో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వీరే ఫర్ స్కెచ్అప్, ఇంకోటి వీరే లైట్స్, ఇంకోటి వీరే ఆబ్జెక్ట్స్. ఈ మూడింట్లో మనకి ఇక్కడ వీరే స్కెచ్అప్, వీరే లైట్స్ మనకి చాలా యూజ్ అవుతాయి. ఈ వీరే ఆబ్జెక్ట్స్ గురించి మనం తర్వాత లాస్ట్లో తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ ఇంతకుముందు క్రియేట్ చేసిన వీడియోలో ఒక హౌస్ ఏదైతే ఉంది కదా, స్పీడ్ బిల్డ్ హౌస్, దాన్ని నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి మనం వేరే అప్లై చేసుకున్నాం. దీన్ని ఇక్కడ పైన సెట్ చేస్తాను. ఈ రూమ్ పైన మనం వేరే అప్లై చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకు మెయిన్ టూల్ బార్లో వచ్చేసి యాసిడ్ ఎడిటర్, రెండర్ ఇంటరాక్టివ్, బ్యాచ్ రెండర్, ఇక్కడ ఫ్రేమ్ బఫర్, ఇక్కడ లాక్ కెమెరా, ఓరియంటేషన్. మనకి ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి తర్వాత ఇవి చూద్దాం, ఒక్కొక్కటిగా చూద్దాం. ఇది ఇక్కడ యాసిడ్ ఎడిటర్ ఓపెన్ చేస్తున్నాను. యాసిడ్ ఎడిటర్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో కూడా మళ్ళీ ఇక్కడ మెటీరియల్స్, ఇక్కడ దీంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మెటీరియల్ లిస్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ అన్నీ మనం ఏమేమి అప్లై చేసిన మెటీరియల్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ క్విక్ సెట్టింగ్స్ అన్నట్టు, ఇక్కడ డిఫ్యూజ్, మన మోడల్ డిఫ్యూజ్ ఇక్కడ మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ లైటింగ్, ఇక్కడ మెటీరియల్స్, ఇక్కడ సెకండ్ వచ్చేసి లైట్స్, ఇక్కడ సీన్లో మనకి ఏ లైట్స్ ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ జియోమెట్రీ ఏమేమి అప్లై చేసామన్నది ఇక్కడ ఉంది. ఇక్కడ సెట్టింగ్స్, ఈ సెట్టింగ్స్ వచ్చేసి ఇక్కడ మనం ఏమేమి సీన్కి అప్లై చేస్తామో అవి ఇక్కడ మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. కెమెరా, ఇక్కడ రెండర్ అవుట్పుట్, మనం అవుట్పుట్ ఎట్లా తీసుకోవాలనుకుంటున్నాం ఇక్కడ మొత్తం ఉంటుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, టోటల్గా ఎన్విరాన్మెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. అట్లాగే ఇక్కడ మెటీరియల్ ఓవర్ రైడ్ ఉంటుంది ఆప్షన్. ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే టోటల్గా ఈ సీన్కి మనం ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ టోటల్గా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం సెట్టింగ్స్ చేసి మనం రెండర్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సిన సీన్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి రెండర్ అన్నట్టు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ రెండర్లో కూడా ఇంటరాక్టివ్ రెండర్. ఫస్ట్ మనము సీన్ రెండర్ చేసి చూద్దాం. ఓకే, సీన్ మనకు రెండర్ అయిపోయింది. చూసినట్టయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ రెండర్ సీన్ తీసుకున్నట్లయితే మనకు రెండర్ వచ్చింది. ఇక్కడ మనం ఎక్కడ మారుస్తుంటే ఇక్కడ ఆటోమేటిక్గా రియల్ టైంలో మనకు లుక్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ మనం షాడోస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ షాడోస్ చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను జూన్, ఓకే, ఇక్కడ మధ్య సెట్ చేశాను, టైం సెట్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే ఆటోమేటిక్గా మనకి చేంజ్ అయిపోయింది. ఓకే, షాడోస్ డిసేబుల్ చేసేద్దాం. ఇక్కడ ఈ వాల్స్కున్న మనం మెటీరియల్ని కూడా, ఇది నార్మల్ మెటీరియల్ మనకు, వేరే మెటీరియల్ కాదు. అయితే మనం వేరే మెటీరియల్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ బకెట్ తీసుకొని ఆల్ట్కి ఇచ్చి దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏ మెటీరియల్ ఉందో అది సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి వీరేలో చాలా, ఇక్కడ సైడ్కి చాలా మెటీరియల్ లైబ్రరీ ఉంటుంది. ఇక్కడ వాల్ పెయింట్ అండ్ వాల్ పేపర్ అనే ఫోల్డర్లో ఇక్కడ వాల్స్కి సంబంధించిన చాలా అంటే చాలా ఉన్నాయన్నట్టు. ఇక్కడ నేను ఇది తీసుకుంటున్నాను, ఈ మెటీరియల్ని తీసుకున్నాను నేను. దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి కాపీ అని తీసుకొని, ఆ తర్వాత ఇక్కడ బకెట్ టూల్ తీసుకొని ఆల్ట్కి ఇచ్చి ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే ఈ మెటీరియల్ ఇక్కడ వీరేలో మనకు సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఇది ఇక్కడ నార్మల్గా ఉన్న మెటీరియల్. దీనిపైన
రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అని ఇచ్చేయాలి. అప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది వీరే మెటీరియల్. ఓకే ఓకే ఇది వీరే మెటీరియల్. ఈ విధంగా వేరే మెటీరియల్స్ కూడా మనం అప్లై చేయొచ్చు. ఇది కాస్త డార్క్గా ఉంది కాబట్టి నేను వేరే తీసుకుంటాను. ఓకే ఇది తీసుకుంటాను. ఇక్కడ కాపీ, మళ్ళీ మెటీరియల్ వాల్యూని తీసుకుంటున్నాను, కాపీ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ దీన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ దీనిపైన నేను ఇప్పుడు పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మెటీరియల్ చేంజ్ అయింది కదా, మీరు చూస్తున్నారు కదా. అట్లాగే ఇప్పుడు గ్రాస్ మెటీరియల్ అన్నట్టు, ఈ గ్రాస్ మెటీరియల్కి మళ్ళీ బకెట్ ఆప్షన్ తీసుకొని ఆల్ట్ కీ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేశాను. ఓకే ఇక్కడ మనకు డిఫాల్ట్ గ్రాస్ వచ్చింది. ఇక్కడ గ్రౌండ్ సెక్షన్లోకి వెళ్తే మనకి గ్రాస్కి సంబంధించినవి చాలా ఉన్నాయి. ఓకే దీంట్లో నుంచి గ్రాస్ తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాము. ఓకే దీని వాల్యూ కాపీ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ బకెట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నార్మల్ మెటీరియల్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ అది వచ్చేసింది. దీనిపైన ఇంతకుముందు తీసుకున్న వాల్యూస్ నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే పేస్ట్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ నార్మల్ మెటీరియల్ కింద, సారీ వీరే మెటీరియల్ కింద మనకు కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ మనం సెట్టింగ్స్ కూడా, ఇక్కడ గ్రాస్ కొంచెం డిఫరెంట్గా అనిపించినట్లయితే ఇక్కడ మనం సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఫీట్ ఉంది కదా, నేను 2 ఫీట్ ఇచ్చేస్తాను. 2 ఫీట్. ఓకే ఇక్కడ మనకి గ్రాస్ మెటీరియల్ వచ్చింది. మనకి ఇక్కడ ఫ్రేమ్ బఫర్లో ఇది రెండర్ కావడానికి కూడా కాస్త టైం పడుతుంది. ఎందుకంటే ఇది రెండరింగ్ సాఫ్ట్వేర్స్ మనం యూజ్ చేయాలంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ బాగా బెస్ట్గా ఉండాలి. ర్యామ్ కానీ, గ్రాఫిక్స్ కార్డ్ కానీ, ప్రాసెసర్ కానీ చాలా ఎక్కువ కెపాసిటీ అయి ఉండాలి. ఓకే ఇప్పుడు మనము ఈ గ్లాసెస్కి కూడా మెటీరియల్ అప్లై చేద్దాము. అసిస్ట్ మేనేజర్, నేను గ్లాస్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ బకెట్ టూల్ అండ్ ఆల్ట్ కీ ప్రెస్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది నార్మల్ గ్లాస్ మెటీరియల్ అన్నట్టు. సో ఇక్కడ నేను ఇప్పుడు వేరే మెటీరియల్ని అప్లై చేయాలి. ఇక్కడ గ్లాస్. ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే నార్మల్ విండో మెటీరియల్, గ్లాస్ విండో న్యాచురల్ ఉంది కదా, దీన్ని ఇక్కడ నేను డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చింది అది. అప్పుడు నేను దీని ప్రాపర్టీస్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ లిస్ట్లో అది ఎక్కడుందో తెలుసుకోవాలంటే బకెట్ టూల్ తీసుకొని ఆల్ట్ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నార్మల్ మెటీరియల్ మనకు చూపిస్తుంది. దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ అని ఇస్తున్నాను. ఓకే ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే న్యాచురల్ గ్లాస్ మనకు కనపడుతుంది. జూమ్ చేస్తున్నాము, మనకు న్యాచురల్ గ్లాస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అన్నట్టు. ఓకే ఇక్కడ నేను ఒక చిన్న బార్ లాంటిది క్రియేట్ చేస్తాను లైటింగ్ కోసం. దీన్ని కూడా దీనికి ఈక్వల్గా చేసుకుందాం. ఓకే దీన్ని గ్రూప్ చేస్తున్నాను. అలాగే దీనికి సపరేట్ లేయర్ ఇస్తున్నాను. ఇది వచ్చేసి బార్ అని ఇస్తాను. ఓకే ఓకే ఇప్పుడు ఇది
బార్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం రెండర్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే మొత్తం చీకటిగా కొంచెం లోపల డార్క్గా ఉంది మనకి. దీంట్లో మనం లైటింగ్ అరేంజ్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఫస్ట్ లోపల లైటింగ్ అరేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను లాక్ కెమెరా ఓరియంటేషన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం మూవ్మెంట్ ఇచ్చినా కానీ ఇక్కడ మనకు ఏం డిఫరెంట్ రాదు. సో ఇప్పుడు ఒక్కసారి మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇక్కడ మనం సీలింగ్కి దీన్ని పక్కన పెట్టేద్దాం. రూమ్ లోపలికి వచ్చాం. మనం కొంచెం డైరెక్షన్ చేంజ్ చేద్దాం. ఇక్కడ నేను ఇక్కడ ఒక ప్లేన్ లైట్ ఫిక్స్ చేస్తాను. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనకు మార్క్. ఓకే, ఇక్కడ ఇది ఒక ప్లేన్ లైట్. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం మనకి వెలుతురు వచ్చింది. ఓకే, కొంచెం వెలుతురు వచ్చింది. నేను దీన్ని కొంచెం కిందికి డ్రాగ్ చేస్తాను. కొంచెం ఓకే, సీలింగ్ నుంచి కొంచెం కిందికి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ పొజిషన్లోకి వద్దాం. ఇక్కడ తీసుకున్నట్టయితే దీన్ని మనము నైట్ చేసేద్దాం. నైట్ చేస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, రూమ్లో మనకి లైట్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మొత్తం చీకటిగా ఉన్నా కానీ రూమ్లో వెలుతురు కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి తీసుకున్నట్టయితే లైట్ ప్రాపర్టీస్లోకి వెళ్దాం. వేరే రెక్టాంగిల్ లైట్ ఉంది. ఇక్కడ ప్రాపర్టీస్లో తీసుకున్నట్లయితే ఇక్కడ ఇంటెన్సిటీ మనం ఎక్కువ చేస్తే ఆటోమేటిక్ లైటింగ్ ఎక్కువ అవుతుంది. మామూలుగా లైట్ పెట్టాను. మనం రూమ్కి ఎట్లా కావాలిస్తే అట్లా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ని రకాల లైట్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న లైట్ అరేంజ్ చేశాను కాబట్టి అది మనకు ఆ విధంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ వెలుతురులోకి వద్దాం. వెలుతురులోకి వచ్చినా కానీ మనకు రూమ్ అది ఎట్లా కనిపిస్తుంది అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇంకో లైట్ కూడా అప్లై చేయొచ్చు. ఏదైతే ఇక్కడ బార్ ఉందో దీనికి మెష్ లైట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే మెష్ లైట్ మీరు అప్పుడే ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, మెష్ లైట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. మెష్ లైట్ ప్రాపర్టీస్ చూసుకొని మనం ఇక్కడ తగ్గింది మనం పెంచుకోవచ్చు, కావాలంటే పెంచుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు మనము డే లైట్లోకి వద్దాం. ఫైనల్ సీన్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇంటెన్సిటీ నేను ఇంకా పెంచదలుచుకుంటున్నాను. 30 ఉంది కదా, ఓకే 50 ఇస్తున్నాను. ఇప్పుడు 50 ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ పెంచుకోవచ్చు. పెంచుకుంటే ఇక్కడ చూసినట్టయితే లైటింగ్ ఏ విధంగా వచ్చిందో మీరు చూడొచ్చు. ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వచ్చేస్తే ఇక్కడ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎనేబుల్ చేసుకుంటే నాకు ఆటోమేటిక్గా ఇక్కడ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం డిస్టెన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోకసింగ్ డిస్టెన్స్ అనేది మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు కాబట్టి కొంచెం మనకి డిఫరెంట్గా అనిపించవచ్చు. ఇక్కడ ఫోకల్ పాయింట్ మనం పెట్టుకుంటే ఇప్పుడు డీఫోకసింగ్ చేస్తున్నాను. డీఫోకసింగ్ చేస్తే ఎట్లా ఉంటుందో మనం చూసుకోవచ్చు. ఫోకసింగ్ డిస్టెన్స్ తగ్గిస్తున్నాను నేను. ఈ ఫోకస్లో లేదు, మనకి ఇక్కడ ఫోకస్లో ఉంది. ఓకే, మనం ఫోకస్ డిస్టెన్స్ పెంచే కొద్దీ ఇక్కడ డీఫోకసింగ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు.
ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోకల్ పాయింట్ మనం క్లియర్గా మనం ఫోకల్ పాయింట్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇస్తున్నాను అనుకోండి, ఇక్కడ ఇస్తే మనకు ఈ ప్లేస్లో ఫోకసింగ్ వచ్చేసి ఈ ప్లేస్లో కొంచెం బ్లర్ అయిపోయింది. అలాగే ఇంకో ఫోకల్ పాయింట్ ఇక్కడే ఇచ్చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా ఉంది ఫోకసింగ్ పాయింట్, ఇక్కడ కొంచెం తగ్గిపోయింది. అది ఇంకా మనం బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసి పెట్టినట్టయితే మనకు ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు కాబట్టి ఈ విధంగా ఉంది. ఇక్కడ రెండర్ అవుట్పుట్ కూడా మీరు చూసుకోవచ్చు. రెండర్ అవుట్పుట్ ఇది ఇమేజ్ విడ్త్, ఇమేజ్ హైట్, ఫ్రేమ్ సెట్, వైడ్ స్క్రీన్, మనకి ఏ రకంగా కావాలో స్క్రీన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ రైటర్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో జస్ట్ మీకు ఇంట్రడక్షన్, అన్ని బేసిక్ సెట్టింగ్స్ మాత్రమే చూపించాను. నెక్స్ట్ క్రియేట్ చేయబోయే వీడియోలో దాదాపు కొంచెంగా డెప్త్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ VRay అంటే మనకు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది కాబట్టి VRay పైన మనకి ఎక్కువ చాలా వీడియోలు వస్తాయి. సో మీరు ఇవి తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.